చెప్పండి. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయభాస్కర్ గారు, సరే అమరావతి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో చూసుకుంటే, సరే శాశ్వత రాజధాని కాదా లేకపోతే భవిష్యత్తు అనేది సరే దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అయితే జగన్ ప్రకటించినటువంటి ఏదైతే మావిగన్లో మొదట దాని గురించి చాలా రకంగా ట్రోల్స్ నడిచినాయి. జగన్మోహన్ రెడ్డిని చాలా మంది రకరకాలుగా అసలు ఏంది ఇలా వ్యాఖ్యానించారు, మైండ్ ఉందా లేదా, లేకపోతే ఇక రకరకాలుగా వ్యాఖ్యానించారు. చివరికి వైసీపీ నేతలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో పోను ఏదో అది అంటారు చూసారా, తినగా చేతు కూడా తీపిగా అనిపించిందని. ఆ విధంగా ఇప్పుడు రాను ఆ మావిగన్ అనే టైటిల్ కూడా బాగా హైలైట్ అయిపోయింది. మావిగన్ని పట్టుకొని ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా దాని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏదో అమరావతి ఎఫెక్ట్ అయ్యేదని కాదు, కాకపోతే మావిగన్ గురించి కొంచెం ఆలోచించే ధోరణి కూడా తీసుకొచ్చే క్రమంలో కొంతవరకు వైసీపీ నాయకులు ముందుకెళ్తున్నట్టు అర్థమవుతా ఉంది. ఏమంటారు దీని గురించి? తప్పదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నినాదం ఇస్తే ఆ నినాదానికి ఇష్టమున్నా లేకపోయినా ఆయన షూస్ లో నడవాలి కదా, పోతే ఆయనకి భజన చేయాలి కదా, లేకపోతే ఆయన పార్టీ నుంచి గెంటి వేస్తాడు కదా. పోతే రాజకీయాల్లో ఉండడం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు చాలా కాస్ట్లీ వ్యవహారం. పాత రోజులు అంటే అది ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఏదో స్వాతంత్ర సమరం అయిపోయిన తర్వాత ఆ రోజు కూడా చాలా మందికి అన్యాయం జరిగింది. సరే, ప్రతి రాజకీయ పార్టీ కొత్తగా వచ్చినప్పుడు కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమందికి ఎప్పటికీ అవకాశం రాదు, కొంతమందికి ఆలస్యంగా అవకాశాలు వస్తుంటాయి. కానీ రాజకీయాల్లో ఈ రోజు చాలా ఖరీదైన వ్యవహారం అయిపోయింది. పోతే అట్లాగే జగన్మోహన్ రెడ్డిని నమ్మి చాలా మంది పనిచేస్తున్నారు. పనిచేస్తున్నప్పుడు వాళ్ళు సద్విమర్శ చేయడానికి కూడా జంకుతున్న పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. మనం మొదట్లో గద్దెనెక్కేదాకా మనం అమరావతిని నినదించాము. ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత కొంతకాలానికి మరలా 3 రాజధానులు అన్నాము. మరలా అది కాదు, ఇప్పుడు కొత్తగా మనం ఏదో కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొని ఒక్కసారిగా ఆవులిస్తున్నట్టుగా ఉంది. మావి గన్ను, అసలు ఆ పేరు కూడా ఉచ్చరించడానికి బాగలేదు. మావి అనేది ఒకవేళ మనం అంటే ఆ స్పెల్లింగ్ మచిలీపట్నం స్పెల్లింగ్, విజయవాడ స్పెల్లింగ్, గుంటూరు స్పెల్లింగ్ అని మీరు అనుకున్నా కూడా సభ్యతగా కనిపించట్లేదు. ఆ మావి అనేది ఒకవేళ దేవులపల్లి కృష్ణశాస్త్రి గుర్తు రావచ్చు కానీ మావిలో, ఎందుకంటే మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగానని ఆ మావిని అలానా మనం వర్తింపు చేసుకోవచ్చు. కానీ గన్ అనేటప్పటికి భయపడుతున్నాడు. గన్ను గుండు ఇదేంద్రా బాబు, గన్ కల్చర్ మళ్ళీ కొత్త కల్చర్ వస్తుంది. విదేశాల్లో ఉండేది గన్ కల్చరు అంటే ఆయన గుంటూరుకి గన్ అనేది 3 అక్షరాలు తీసుకున్నాను అన్నాడు. అక్కడ ఆ గన్ లో శబ్దం జగన్ గన్ అనేది కూడా వస్తుంది అక్కడ కూడా. కాబట్టి వీటన్నిటిని చూసి వాళ్ళ క్యాడర్లోనే భయాందోళన వ్యక్తమయ్యాయి. ఏంటి ఇది, మన ఇష్టరాజ్యంగా నినాదాలు ఇస్తే ప్రజలు మనల్ని అనుసరించాలి కదా. వైనాట్ 175 అన్నాం ఆ రోజు. పైగా అసలు ప్రతిపక్షాలకి పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేదని చెప్పి సవాళ్లు విసిరాము. పోటీ చేయడానికి ఎవరు ముందుకు రారు, అసలు డిపాజిట్లు రావు అన్నాం. కానీ ఈ పరిస్థితులు వచ్చాయి. కాబట్టి మనం పరివర్తన చెందాలా, మన జ్ఞానోదయం కలగాల, లేకపోతే ప్రజలు అసహించుకునే పరిస్థితులు ఉన్నాయని ఎవరైనా చెప్తే ఆ పార్టీలో ఉండదు. సద్విమర్శం తట్టుకునే పరిస్థితి లేదు, సహించే పరిస్థితి లేదు, ఇన్వైట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు చెప్పరు. ఇష్టం లేనోళ్ళు వెళ్ళిపోయి ఇంకో దారి చూసుకోవడం, ఇష్టం ఉన్నోళ్ళు ఆ పార్టీలో అడిగి పనిచేయాలి. ఆయన మళ్ళా రేపు ఎలక్షన్ నాటికి ఇంకొక స్లోగన్ తీసుకోవడం అనేది ఏముంది? వాళ్ళ కార్యకర్తల్లోనే గుసగుసలు ఉన్నాయి. మరలా ఆ రోజు ఈ మావిగన్ను ఎందుకులే మరలా ఇంకోటి చెప్పాడు అనుకోండి, కొత్త ఆలోచన వచ్చిందని. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు బాధ్యతాయుత స్థానంలో ఆయన ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యే, మంత్రిగా ముఖ్యమంత్రిగా చేశాడు, ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు. చిన్న వయసులో మహత్తరమైన అవకాశం ప్రజానీకం ఇచ్చారు ఆయనకి. అయితే ఏం లేదు, ఎంతటి దుర్మార్గుడైనా అధికారం వస్తే పెద్ద మనిషి అమరావతికి పెట్టేటువంటి 1000 కోట్లు ఏదైతే మావిగన్కి ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కనుక ఆల్రెడీ కొంచెం అటు ఇటుగా పెద్దగా ఖర్చు పెట్టకపోయినా కూడా జరగాల్సినటువంటి పనులన్నీ జరిగిపోతాయి. దానికి ప్లాన్ ఏ ఇచ్చాను, ప్లాన్ బి ఇచ్చాను చంద్రబాబుకి, కానీ ఏమాత్రం ఆయన మాట వినకపోగా కేవలం అమరావతి చుట్టే రాజధాని చేయాలనే విషయం ఉంది. దాని చుట్టూగా చాలా ఉన్నాయి. దాంట్లో అక్రమాలు, అవినీతులు, కమిషన్లు దాని ఉన్నాయి.
ఆ ఉద్దేశంతోనే అక్కడ అమరావతి అనేది నినాదం ఎత్తుకుంటున్నారు. నేను ఇచ్చిన ప్లాన్ బిని మాత్రం పక్కన పెట్టేశారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏమండి ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు ఇప్పుడు రాయ్పూర్ ఉంది, ఛత్తీస్గఢ్ కట్టారా లేదా, గాంధీనగర్ కట్టారా లేదా, పోతే ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి అండి. వాళ్ళు మేధావులు అనుకోవాలి కదా, వాళ్ళ కేడర్నన్నా నమ్మించాలా, అట్లాగే కొంతమంది వాళ్ళని అనుసరించే ఓటర్స్ నమ్మించాలి కదా. పోతే నేను చెప్పేది చాలా ఎకనామికల్ గా ఉంది, నేను చెప్పేది చాలా తక్కువ వ్యయంతో రాజధాని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది అని ఆ విధంగా చెప్పుకోవచ్చు. కానీ ఒక స్టేటస్ ఉండాలండి ప్రతిదానికి. మనకు పెళ్లి చేస్తామండి, పెళ్లి చేస్తే శోభనానికి పంపిస్తారు. ఎందుకు పెళ్లి చేసేది ఇంక వెళ్ళిపోండి అని విజయభాస్కర్ గారు, చెప్పరుగా. ఓకే ఓకే దానికి ఒక స్టేటస్ ఆగండి మీరు నేను చెప్పేది విజయభాస్కర్ మళ్ళీ వస్తానండి, సమాజంలో. మీ దగ్గరకు వస్తాను. చాలా ఉంది సమయం, మనకు కావాల్సిన సమయం ఉంది. విజయభాస్కర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే, లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి రహీం గారు, నమస్తే. లక్ష్మణ్ గారు, ఇక్కడ వాస్తవంగా మాట్లాడుకుంటే గతంలో జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో ఈ ప్లాన్ బికి సంబంధించిన విషయం కానివ్వండి, ఇటు పక్క పదే చెప్తున్న విషయం, ఆ పక్క సుప్రీంకోర్టు కానివ్వండి,